చేద్దాం. సో సెకండ్ లెసన్ వచ్చేసి స్నేహబంధం. స్నేహబంధం అనే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి స్నేహం యొక్క విలువను తెలియచేయడం. సో ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఎలా కాపాడాలి, స్నేహం యొక్క గొప్పతనం, వీటినన్నింటినీ పిల్లల్లో పెంపొందించడమే ఈ యొక్క పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనకి కథా ప్రక్రియకి చెందింది. కథ అంటే ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే మనకి కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నై సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. సో పంచతంత్రాన్ని తెలుగులోకి అనువదించిన వారు చిన్నై సూరి. సో అందులోని మిత్రలాభంలోంచి తీసుకున్న ఒక చిన్న పాట అనేది ఇక్కడ మనకి పాఠం రూపంలో ఇచ్చారు. చిత్రంగా భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం, ఇప్పుడు నువ్వు కూడా కలిసావు, నువ్వు కూడా మాతోనే ఉండు, ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మందరకం అన్నది. సో ఈ చిత్రాంగుడు ఎవరు, మందరకం ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే ముందు పాఠంలోకి వెళ్ళిపోవాలి. ఒక అడవిలో మనకి కాకి, ఎలుక, తాబేలు అనేవి మూడు కూడా స్నేహంగా ఉంటూ ఉంటాయి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మందరకం. సో ఇవి ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండి ఎక్కడికి వెళ్ళినా అన్ని పనులు కలిసే చేస్తూ ఉంటాయి. అయితే ఒకరోజు అక్కడికి వారి దగ్గరకు ఒక జింక అనేది భయంతో పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఈ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో అని ఈ స్నేహితులకు అర్థం కాక వెంటనే ఈ తాబేలు మడుగులోకి వెళ్ళిపోతుంది, ఎలుక కలుగులోకి దూరిపోతుంది, కాకేమో చెట్టుపైకి ఎగిరిపోయి కూర్చుంటుంది అనమాట. సో ఒక కొమ్మ పైన వాలి కూర్చుంటుంది. సో భయపడాల్సిన పని ఏమీ లేదని కాసేపు అయ్యాక వాళ్ళు ముగ్గురు కూడా జింక దగ్గరికి వస్తారు. సో కాకేమో స్నేహితులకి బయటికి రమ్మని ఒక సిగ్నల్ అనేది ఇస్తే మూడు కూడా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన జింకను చూసి నువ్వెవరివి, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావని అడుగుతాయి, ఎందుకు భయపడుతున్నావని అడుగుతాయి అన్నమాట. సో జింక ఇంకా రొప్పుతూనే అంటే చాలా పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, కొంచెం ఆవేశపడుతూనే చెప్తుంది అనమాట. ఏమని, నేను చిత్రాంగుణ్ణి, ఒక వేటగాడు తరుముకుంటూ రాగా నేను భయపడి వాడి నుంచి తప్పించుకొని ఇటువైపుగా వచ్చాను, దేవుళ్ళ మీరు కనిపించారని ఆ ముగ్గురు స్నేహితులతో అంటుందన్నమాట. మీరే నన్ను కాపాడాలి అంటుంది. ఏం పర్వాలేదు, నీకేం భయం లేదులే, ఇప్పటివరకు మేము ముగ్గురం స్నేహితులంగా ఉన్నాం, సో ఇప్పటి నుంచి నువ్వు కూడా మాకు స్నేహితుడివే, మనందరం కలిసి ఉందామని అనుకుంటాయి అన్నమాట. సో నీకు కావాల్సినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది, సో నువ్వు తినేసి ఈ మడుగులో ఉన్న నీళ్లు తాగి హ్యాపీగా మాతో పాటే స్నేహంగా ఉందాం, అందరం ఇక్కడే కలిసి ఉందామని అంటాయి. ఎలుక, కాకి అవును అని అంటే అవునవునని సమాధానం ఇస్తాయి. సో అప్పటి నుంచి ఆ నలుగురు కూడా స్నేహంగా ఉంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఉదయాన్నే ఏమవుతుందంటే తాబేలు, కాకి, ఎలుక ఒక చేటికి చేరుతాయి. అయితే జింక అంటే ఎవరి మేతకు వాళ్ళు వెళ్తాయి కదా, సో అలా వెళ్ళి జింక అనేది ఇంకా తిరిగి రాదనమాట. కాకి, తాబేలు, ఎలుక ఈ మూడు వచ్చేస్తాయి. ఏంటి జింక ఇంకా రాలేదు అని చెప్పి మిత్రుడిని వెతకడం కోసం ఎలుక వెళ్తుంది. తాబేలు ఎక్కువగా గబగబా వెళ్ళలేదు కదా, సో వెళ్ళలేదు కాబట్టి ఈ లోపునే కాకికి ఒక ఆలోచన అనేది వస్తుంది. వెంటనే గబగబా పైకి ఎగిరి ఏం చేస్తుంది, అడవంతా కూడా జల్లెడ పడుతుంది. సో ఒక దగ్గర ఈ జింక అనేది ఒక వేటగాడి యొక్క వలలో చిక్కుకొని ఉండడం చూసి వెంటనే ఆ విషయం వచ్చి ఈ ముగ్గురికి చెప్తుంది, ఎలుకకి, తాబేలుకి చెప్తుంది అనమాట. అక్కడ జింక దగ్గర వాలి ఏమైంది అంటే, ఇలా నన్ను ఒక వేటగాడు వల వేసి నేను ఇలా తినడానికి వెళ్తుంటే వేటగాడు వల వేసి నన్ను పట్టాడు అని చెప్తుంది. సో వెంటనే ఈ కాకి ఏం చేస్తుంది, ఈ చిత్రాంగుణ్ణి ఎలాగన్నా విడిపించాలి అని చెప్పి గబగబా ఈ ఎలుక దగ్గరికి వెళ్ళి ఎలుకని తన బీప్ మీద ఎక్కించుకొని గబగబా జింక దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చిన వెంటనే ఈ ఎలుక గబగబా వలంతా కూడా కొరికేసి ఈ జింకతో పాటు జింకని ఎలా అయితే బయటికి తీసుకొస్తుంది. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే మళ్ళీ గబగబా వేటగాడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి ఇలా వెళ్ళిపోతుంటే ఈలోపు తాబేలు అనేది ఎదురుగా వస్తుందన్నమాట. సో ఈ ముగ్గురు కూడా వేటగాడి నుంచి విడిపించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అడుగుతుంది అనమాట, సో ఎందుకు అక్కడికి వెళ్ళి వేటగాడి వలలో చిక్కుకున్నావని ఎలుక అడిగితే, నేను చిక్కుకోలేదు, సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అపాయం అనేది ఒక్కొక్కసారి మనల్ని ముంచుకొస్తూ ఉంటుంది కదా అని అంటుంది. సో అప్పుడు చిత్రాంగుని యొక్క కథ అనేది చెప్తుంది. సో నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని, నేను ఒక రాకుమారుడి దగ్గర ఉండేదాన్ని, అక్కడ వాళ్ళు నన్ను చాలా బాగా పెంచుకుని చాలా బాగా ముద్దు చేసేవారు, చాలా బాగా చూసుకునేవారు, వాళ్ళతో పాటు కొలువులో గట్ట కూర్చోబెట్టుకునేవారు. సో అప్పుడు నేను వాళ్ళు మాట్లాడుకునే మానవ భాష అంతా విని ఆ భాష అంతా కూడా నేను నేర్చుకున్నాను. ఒకరోజు వీధుల్లో తిరుగుతుంటే నాకు చిన్నపిల్లలు అనేవారు
నా వెంటపడి నన్ను తరిమారు. అప్పుడు నేను ఒక పొదల్లో అంటే పూల తోట కంచె మీద నుంచి దూకి లోపలికి రాణుల యొక్క అంతఃపుర స్త్రీల యొక్క ప్లేస్లోకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు నన్ను ఏం చేశారంటే ఒక స్తంభానికి కట్టేశారు. ఆ స్తంభం అనేది రాకుమారుడి గదికి చాలా దగ్గరగా ఉండేది. అయితే ఒకరోజు బాగా వర్షం, కుండపోత వర్షం అనేది వచ్చి, ఉరుములు అవి వచ్చి వర్షం అనేది నా పైన పడింది. అప్పుడు నేను నా వాళ్ళతో అంటే నా అమ్మ, నా నాన్న, నా బంధుమిత్రులతో ఉంటే బాగుండు అని అనుకొని నేను మానవ భాషలో ఆ విషయాలను చెప్పాను. పక్కనే ఉన్న రాజకుమారుడు ఆ విషయాలన్నీ విని ఆ విషయాన్ని కొలువులో చెప్పి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి నన్ను మళ్ళీ అడవిలో విడిచిపెట్టాలని నిర్ణయించుకొని నన్ను ఈ విధంగా అడవిలో వదిలేశారు అని ఆ జింక మొత్తం అన్ని విషయాలు అనేది చెప్తుంది. సో ఈలోపు వాళ్ళకి ఈ ఎవరైతే చిత్రాంగుడు, హిరణ్యకం, లఘుపతనం మాట్లాడుకుంటూ ముగ్గురు కూడా అంటే కాకి, జింక, ఎవరైతే ఎలుక ఉన్నారో వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. ఈలోపు తాబేలు వాళ్ళని వెతుక్కుంటూ ఎదురవుతుంది అనమాట. సో అప్పుడు కాకి అంటుంది, ఏం కొంపలు మునిగిపోయావని, ఎలుక అంటుంది అనమాట, ఏం కొంపలు మునిగిపోయాయని, నువ్వు కూడా వచ్చేస్తున్నావు, మేము వస్తున్నాం కదా అని అంటుంది. సో ఈలోపే వీళ్ళు నడుస్తూ ఉంటే ఒక వేటగాడు వీళ్ళని తరుముకుంటూ వస్తాడనమాట. వెంటనే ఎలుక కలుగులోకి, జింక తప్పించుకొని పారిపోతుంది, కాకి ఎగిరిపోతుంది. ఈ తాబేలు మాత్రం అతనికి దొరికిపోతుంది అనమాట. సో దొరికిపోతే ఈలోపే ఇంకొక ఆపద అనేది ముంచుకొచ్చింది అని చెప్పి వీళ్ళందరూ గబగబా ఏం చేద్దామని ఒక ఆలోచన అనేది చేస్తారు. సో వెళ్ళే దారిలో ఒక మడుగు అనేది ఉన్నది, అక్కడ తాబేలుని ఖచ్చితంగా ఆపుతాడు. సో వెంటనే నువ్వేం చేస్తావంటే, జింక అనుకుంటుంది అనమాట, సో నేను అక్కడ పడి చచ్చిపోయిన దానిలో అక్కడ నేను యాక్ట్ చేస్తాను. సో తాబేలుని కింద పెట్టి వెళ్తాడు కాబట్టి సో నేను నా దగ్గరకు వచ్చేలోపే నేను పారిపోతాను అని వాళ్ళందరూ ఒక ఐడియా వేసుకుంటారు. సో వెళ్ళే దారిలో ఒక మడుగు దగ్గర ఏం చేస్తాడంటే ఈ యొక్క జింక పడిపోయి ఉండడం చూస్తాడు. అంటే చనిపోయింది అనుకొని ఈ తాబేలుని వదిలేసి, జింక అనేది పెద్దది కాబట్టి మంచి ఆహారం దొరికింది అని జింక దగ్గరికి వెళ్ళేలోపు ఈ తాబేలు ఏం చేస్తుంది, ఎలక వెళ్ళి ఆ యొక్క వింటి నార అనేది కొరికేస్తుంది అనమాట. వెంటనే తాబేలు మడుగులోకి జారుకుంటుంది. ఈ ఎవరైతే వేటగాడి దగ్గరకు వచ్చాడో ఈలోపు జింక అనేది లేచి పారిపోతుంది, ఎలుక అనేది వెళ్ళిపోతుంది. సో అలా ముగ్గురు తప్పించుకొని, వేటగాడి నుంచి తప్పించుకొని వెళ్తారనమాట. సో ఆ విధంగా మనకి ఈ స్నేహబంధం అనే లెసన్ అంటే ఒకరికొకరు ఏ విధంగా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసుకుంటారు అనే దాని గురించి తెలియజేసింది అనమాట. సో ఇది లెసన్కి సంబంధించి. ఇందులో ఉన్న కొన్ని పదాలు కనుక చూసుకుంటే మడుగు, కానుక, మడుగు అంటే చిన్న కొలను లాంటిది, కానుక అంటే ఏదైనా గిఫ్ట్, కుండపోత అంటే బాగా ఎక్కువగా, రొప్పుతూనే అంటే బాగా ఆవేశపడుతూ గటుక్కున ఒక్కసారిగా, ఊపిరి పీల్చుకుంది, ఊపిరి తీసుకుంది, ఇలా కొన్ని పదాలు అనేవి మనకి లెసన్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అలాగే కింద ఒక పారా అనేది ఇచ్చారు, ప్రశ్నలకి జవాబులు అనేవి రాయమన్నారు. సో ఇక్కడ హెలెన్ కెల్లర్ గురించి ఇచ్చారనమాట. హెలెన్ కెల్లర్కి చిన్నప్పుడు ఒక తీవ్రమైన జ్వరం వచ్చేసి, జ్వరం అనేది వచ్చి కళ్ళు కనిపించుకుంటా పోతాయి, నోట మాట అనేది పోతుంది, అలాగే చూపు పోతుంది, వినికిడి యొక్క వినే శక్తి కూడా కోల్పోతుంది అనమాట. సో అప్పుడు హెలెన్ హృదయం కరుణరసభరితమైంది. దీనులను, దుఃఖులను తలుచుకుంటూనే ఆమె మనసు కరిగిపోయేది. ప్రకృతిలోని ప్రతి అణువు ఆమెను పరవశింపచేసేది. మామూలు మనుషులకు కళ్ళు రెండే కానీ ఆమె శరీరం అంతటా స్పర్శ రూప నేత్రాలున్నాయి. అంటే ఆమె ఏ విషయాన్నైనా కూడా స్పర్శతో నేర్చుకుంటూ ఉండేదన్నమాట. ప్రతి స్పర్శకు ఆమె మనసారా అనుభూతి పొంది తన భావాల్ని అనర్గళంగా ప్రకటించేది. తన లాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేందుకు జీవితాన్ని అంకితం చేసిన ఉన్నత వ్యక్తిత్వం హెలెన్ కెల్లర్ది. సో అలాంటి వారి కోసం ఎన్నో మోటివేషన్ స్పీచ్ అనేది కూడా ఎక్కువ ఇస్తూ ఉండేదన్నమాట ఈమె. ప్రపంచమంతా తిరిగి ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కలిసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపేది. అంటే ఈమెలా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని అనేది నింపుతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్, అమెరికా, ఆఫ్రికా దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా సందర్శించింది. ఆమె జీవితం, సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయమైనది అని ఒక పారా ఇచ్చారు. హెలెన్ ఎటువంటిది అంటే, సో ఆమెకి కళ్ళు లేవు, లేకపోతే అంగవైకల్యం ఉన్నదని ఏ రోజు ఆమె బాధపడలేదు. సో దేన్నైనా స్పర్శతో తెలుసుకుంటూ ఆమె ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిందనమాట. హెలెన్ పరవశింపచేసేది ఏది? సో స్పర్శతో ఆమె అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండేదన్నమాట. ఎవరి జీవితాల్లో ఆమె ఆత్మవిశ్వాసాన్ని నింపింది అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో. హెలెన్ ఏ దేశాలు పర్యటించింది? ఇంగ్లాండ్, అమెరికా, ఆఫ్రికా, ఇండియా దేశాలని ఈమె పర్యటించింది. నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే, కృష్ణ కుచేలుర చెలిమి గొప్పది. చెలిమి అంటే ఇక్కడ స్నేహం, చెలిమి అంటే స్నేహం. తామరలు కొలంలో పూస్తాయి. కొలను అనొచ్చు, మడుగు అని కూడా అనొచ్చు. ఎలుక కన్నంలో నివసిస్తుంది. కన్నం, కలుగు, రంధ్రం ఏదైనా అనొచ్చు. అలాగే
కూర్మ అంటే తాబేలు, కూర్మ అవతారం అంటారు కదా, అంటే తాబేలు అవతారం. అపాయకరం అంటే ప్రమాదకరం, అపాయకరం, ప్రమాదకరం. సో ఇవన్నీ మనకి పర్యాయ పదాల్లో భాగంగా వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రకృతి వికృతులు కనుక చూసుకుంటే అటవి, అడవి, స్నేహం, నెయ్యం, సహాయం, సాయం, రాత్రి, రాత్రి, ఆకాశం, ఆకాశం. ఈ విధంగా ప్రకృతి వికృతులు మనం రాసుకోవచ్చు. సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఈ ప్రకృతి వికృతులు కానీ ఈ యొక్క పర్యాయ పదాలు, నానార్థాలు ఇలాంటివన్నింటినీ చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారా మనకు తెలిసిందే అన్నట్టుగా. సో ఇలాంటి వాటిలోనే మనకి 1-2 మార్క్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో అవే కోల్పోతూ ఉంటాం. ఇవన్నీ మీరు ఒక దగ్గర నోట్బుక్లో కనుక రాసుకున్నట్టయితే, అంటే ప్రతి క్లాస్కి సంబంధించి ఇవన్నీ ఒక దగ్గర రాసుకుంటే మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది, పదాల కింద గీత గీయండి అన్నాడు. ఎలుక కన్నం నుంచి బయటికి వచ్చింది. రంధ్రం వైపు తొంగి చూసి బిలంలో దూరింది. సో కన్నం, రంధ్రం, బిలం అనేవి ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. కొలంలో కమలం వికసించింది. తాబేలు సరస్సు నుంచి పైకి వచ్చింది. కొలను, సరస్సు. అలాగే కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని ఆ వాయసం తన మిత్రులకు చెప్పింది. సో కాకి, వాయసం. కాకి, తాబేలు, ఎలుకల సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది. సఖ్యం, నెయ్యం అంటే స్నేహం అని. కింది పదాలకు చదవండి, వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు. గబుక్కున అంటే ఒక్కసారిగా అని. సో పులిని చూసిన జింక గబుక్కున పారిపోయింది. తలుక్కున ఆకాశంలో నక్షత్రాలు తలుక్కున మెరుస్తున్నాయి. చటుక్కున చీమ చటుక్కుమని పుట్టలోకి వెళ్ళిపోయింది. మిరుముట్లు గొలిపే. సో మినుగుడు పురుగులు మిరుముట్లు గొలుపుతూ ఉన్నాయి. మురిసిపోవడం. రాధకు కూతురు పుట్టిందని మురిసిపోయింది. వడివడిగా అంటే గబగబా అన్నమాట. సో జింక, తాబేలు, ఎలుక వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నివ్వెరపోయి. సో వేటగాడిని చూసిన జింక లేకపోతే వేటగాడిని చూసిన తాబేలు నివ్వెరపోయింది. ఇలా మనం ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. సో భాషను గురించి తెలుసుకుందాంలో మళ్ళీ మనకి ఈ వర్ణమాల గురించే ఇచ్చాడు. మనం ఇందాక చూసుకున్నట్టు వర్ణమాలలో అంటే అక్షరమాలలో అచ్చులు, హల్లులు ఉంటాయనుకుంటాం. ఇక్కడ ఉభయాక్షరాలు, హల్లులు, అచ్చులు, ఉభయాక్షరాలు. సో ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నవి అచ్చులు, మిగతావి హల్లులు. ఉభయాక్షరాలు అంటే మనకి విసర్గ, సున్నా, అరసున్నా ఈ మూడింటిని ఉభయాక్షరాలని అంటాం. సో ఇది మనకు తెలిసిందే. అయితే అచ్చుల్ని హ్రస్వాలు, దీర్ఘాలు అని 2 విధాలుగా అయితే విభజిస్తూ ఉంటారు. అంటే పొట్టిగా పలికే వాటిని హ్రస్వాలని, దీర్ఘంతో పలికే వాటిని దీర్ఘాలు అని అంటారు. అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే, అంటే కనురెప్ప వేసే కాలంలో కానీ, ఒక చిటిక వేసే కాలంలో, సో అలాంటి కాలంలో ఉచ్చరించే వాటిని హ్రస్వాలు అంటారు. ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఓ ఇవన్నీ కూడా హ్రస్వాలు. దీర్ఘాలు అంటే ఆ, ఈ, ఊ అంటే 2 మాత్రల కాలంలో, అంటే 2 సార్లు కనురెప్ప కొట్టే కాలంలో ఉచ్చరించే వాటిని దీర్ఘాలు అని అంటారు. ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ, ఓ, ఔ ఇవన్నీ కూడా. నెక్స్ట్ హల్లులు. హల్లులు అంటే మనకి కా నుంచి బండిర వరకు ఉన్నవి హల్లుల కింద చెప్పుకుంటాం. వీటిని కూడా మళ్ళీ మనకి కొన్ని విభాగాలుగా అయితే విభజించారు. కచట తప్పల్ని మనకి పరుషాలని, గజడ దబల్ని సరళాలని అంటారు. అయితే మనకి అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాల గురించి మనకి తెలుసు, ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో నార్మల్గా పలికేవి అల్ప ప్రాణాక్షరాలు, ఒత్తిచ్చి పలికేవి మహాప్రాణాక్షరాలు అని చెప్పుకున్నాం. సో ఈ అల్ప ప్రాణాక్షరాలు అనేవి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. కచట తప అనేది పరుషాలు, గజడ దబ అనేది సరళాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. కింది వాటిలో సరళానికి సంబంధించి లేదా సరళానికి పరుషానికి సంబంధించినవి లేకపోతే ఇలా మనల్ని అడుగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు తెలుసు, మహాప్రాణాక్షరాలని వర్గయుక్కులను కూడా అంటూ ఉంటారనమాట. సో ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, ధ, ఫ, భ ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు కింద చెప్పుకుంటాం. సో అనునాసికాలు జ్ఞ, ఇన, నా, మా ఇవన్నీ కూడా అనునాసికాల కింద మనం చెప్తూ ఉంటాం. యా, రా, లా, వా అనేవి అంతస్తాలు. ష, స, హ ఇలా మనం ఇవన్నీ ఊష్మాలు. సో 3 షాలు, హ అనేది ఊష్మాల కింద వస్తాయి. యా, రా, లా, వా అనేది అంతస్తాల కింద చెప్పుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ మనకి ఒక వర్ణమాలని ఇన్ని రకాలుగా అయితే విభజించి ఉంటారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బండిరా అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించటం లేదు. సో అలాగే ఈ చ, ఈ జాన్ కూడా మనకి
వాడుకలో అయితే ఉపయోగించట్లేదు. వాటికి బదులుగా నార్మల్ చ, జ అనేది వాడుతున్నారు. బండిరాకు బదులుగా రా అనేది మనం వాడుతూ ఉన్నాం. అయితే ఉభయాక్షరాలు సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడింటిని కలిపి ఉభయాక్షరాలని అంటూ ఉంటాం. అయితే అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలని వ్యవహరిస్తారనమాట. ఉభయ అంటే 2 అక్షరాలు. అరసున్నాకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. సో విసర్గ అనేది సంస్కృత పదాలకు ఉంటుంది. అరసున్నా అనేది గ్రాంధిక భాషలో ఎక్కువగా మనకి కొన్ని పద్యాల్లో గట్టా చూసుకున్న ఈ యొక్క అరసున్నా అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కింది వాక్యంలో పరుషాలను గుర్తించి వాటి కింద గీత గీయండి. సో ఇక్కడ చూడండి, పరుషాలు అంటే ఏంటి మనకి కచట తప. సో క, చ, త, క ఇవన్నీ కూడా మనకి పరుషాల కింద చెప్పుకోవచ్చు. కింది మాటల్లో సరళాలతో మొదలైన మాటలను గుర్తించండి. సరళాలు అంటే గజడ దబ. గ, జ, గ, జ, డ, ద, బ ఇవన్నీ కూడా మనకి సరళాల కింద చెప్పుకోవచ్చు. కింది వాటల్లో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అంటే యా, రా, ల, వ. యా, రా, ల, వ, ల ఇవన్నీ కూడా మనకి అంతస్తాలే. ఊష్మాలు అంటే ష, స, హ ఇవన్నీ 4 కూడా మనకి ఊష్మాల కిందకి వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనిషిలో షి, భాషలో ష, స అలాగే స, కత్తిర్స ఇవన్నీ కూడా మనకి ఊష్మాల కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా మనకి వర్ణమాలను అయితే విడదీయడం జరుగుతుంది. వీటి నుంచి ఖచ్చితంగా బిట్స్ వస్తాయి, అస్సలు మిస్ కాకుండా అయితే చూడండి. సో ఇది మనకి సెకండ్ లెసన్కి సంబంధించి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.